హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో నేను షేర్ చేయబోతుంది వెజిటేబుల్ బిర్యానీ ఆర్ వెజిటేబుల్ పులావ్ అని కూడా అనొచ్చు. ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ టేస్ట్ వైజ్ చాలా బాగా వస్తుంది. సో ముందుగా మ్యారినేషన్ చేయడం, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా పెట్టుకోవడం, ఇలా మిగతా పనులన్నీ మనం రెడీ పెట్టుకుంటే కుకింగ్ ప్రాసెస్ వచ్చి చాలా ఈజీగా అయిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని పన్నీర్ని కూడా మనం వేసుకోవాలి. పన్నీర్ వచ్చి స్మాల్ కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు మనము మ్యారినేషన్ టైంలో అవి బ్రేక్ కాకోకుండా ఉంటాయన్నమాట. చూస్తున్నారుగా, కలర్ఫుల్గా అలానే టెంప్టింగ్గా, చూడటానికే మనకి ఎంతో బాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఫ్రై చేసిన పన్నీర్ని వేసుకుంటున్నాం మ్యారినేషన్కి. స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. కారం వేస్తున్నాను, కొరియండర్ పౌడర్, కొద్దిగా పసుపు, పింక్ సాల్ట్ ఓన్లీ ఫర్ మ్యారినేషన్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాం అన్నమాట. కర్డ్ స్మాల్ కప్ అంతా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఇక్కడ మ్యారినేషన్లో వేసుకొని ఇంకొద్దిగా ఫైనల్లో గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు పుదీనా లీవ్స్ వేస్తున్నాను. పుదీనా అండ్ కొరియండర్ మనకి బిర్యానీ ఐటమ్స్లో తప్పకుండా పడుతుంది, చాలానే పడుతుంది. ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేస్తున్నాను. కొరియండర్ లీవ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ అన్నమాట బిర్యానీలో. కసూరి మేతి కొద్దిగా వేస్తున్నాను. మన దగ్గరున్న వెజిటేబుల్స్ అన్నిటినీ మీడియం సైజులో కట్ చేసుకొని ఇప్పుడు వీటిలో యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసిన వెజిటేబుల్స్ అయితే క్యారెట్, బీన్స్, పొటాటో అండ్ పన్నీర్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. బిర్యానీ లీవ్స్ 1-2 వేసుకొని, బే లీఫ్, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడే నూరుకొని వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. రెడీమేడ్ దానికంటే నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు సాఫ్ట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ చాలా డెలికేట్ కదా, త్వరగా బ్రేక్ అయిపోతుంది. సో నిదానంగా లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి. చూసారా, కలర్ ఇప్పుడే కొద్దిగా చేంజ్ అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి మనకు ఆ టెక్స్చరే చేంజ్ అయిపోతుంది. సో ఇలా లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిపు మ్యారినేషన్కి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు అది మ్యారినేషన్ అయ్యేలోపు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా చాలు. ఆ లోపు మనం ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా, గీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో దానిలో ఫ్లవర్ అనైస్, చెక్క, లవంగాలు, పెద్ద ఇలాచీ ఉంటే పెద్ద ఇలాచీ వేసుకోవచ్చు, అలానే చిన్న ఇలాచీ అండ్ బిర్యానీ లీవ్స్, షాజీరా ఉంటే షాజీరా కొద్దిగా వేసుకోవాలి, అండ్ కసూరి మేతి, అలానే తర్వాతలోనే పుదీనా లీవ్స్ అండ్ కొత్తిమీర లీవ్స్ యాడ్ చేసుకొని కాజుని వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఒక్కసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, ఏది కూడా మాడకుండా చాలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూస్ అండ్ ఆల్ కొద్దిగా
కలర్ చేంజ్ అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారినేషన్‌లో వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళిన తర్వాత ఆనియన్స్ అలానే టమోటాస్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటాస్ యాడ్ చేసిన తర్వాత పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి సాఫ్ట్ అవ్వడానికి మాత్రమే వేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు. ఇలా లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను బాగా. చూసారా అన్నీ సాఫ్ట్‌గా ఎంత బాగా అయ్యాయో. ఇప్పుడు మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, టమోటా అండ్ గార్లిక్‌ని ముందుగా మనం కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి మసాలాకి. సో, వాటినన్నిటిని చల్ల అయిన తర్వాత మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో, ఆ టెక్స్చర్ ఇలా వస్తుందన్నమాట. ఈ మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్‌ని వాటిని మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువసేపు పెట్టే అవసరం లేదు. సో, ఇప్పుడు బిర్యానీ మసాలా పైనుంచి కొద్దిగా యాడ్ చేస్తున్నాననమాట. ఆ ఫ్లేవర్ బాగా ఉండాలి అనేసి. కొద్దిగా వేసుకొని అండ్ కొద్దిగా చికెన్ మసాలా. ఆల్రెడీ మ్యారినేషన్‌లో వేసాము. ఇక్కడ వేయడంతో మనకి ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయన్నమాట. సో, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మన వెజ్జీస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి వీటిలో. యాడ్ చేసుకున్న తర్వాత లైట్ హ్యాండ్స్‌తోని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ ముక్కలున్నాయి కాబట్టి. ఆహా! మన వెజ్జీస్ ఫుల్‌గా బాగా మ్యారినేట్ అయ్యాయి. సో, ఇప్పుడు ఏదైతే మనం మసాలా వేసుకున్నామో వాటిలో వీటిని యాడ్ చేసుకోవాలి. సో, ఇలా లైట్ హ్యాండ్స్‌తో మిక్స్ చేసుకున్నాను నేను. పన్నీర్ అస్సలు బ్రేక్ కాకోకుండా చూస్తున్నాననమాట. అదే మసాలా బౌల్‌లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసాననమాట. సో, ఇప్పుడు ఇలా కొద్దిగా లిడ్ పెట్టుకొని మనం ఉడకపెట్టడానికి పెడితే ఇలా ఆయిల్ అంతా తేలుతుంది. మన వెజ్జీస్ ఇంకా బాయిల్ అవ్వాలనమాట. మనం రైస్ వేసినప్పటికీ, వాటర్ యాడ్ చేసినప్పటికీ అవి బాగా బాయిల్ అయిపోతాయి. సో, ఇప్పుడు నానపెట్టుకున్న రైస్ వేస్తున్నాను. రైస్ సేమ్ ప్రాసెస్‌లోనే నేనిది నార్మల్ సోనా మసూరి రైస్ వేస్తున్నాను. మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి బాస్మతి రైస్‌ని 70% అలా ముందుగానే బాయిల్ చేసుకొని, వాటర్ తగినన్ని వాటర్ వేసుకొని బాస్మతి రైస్‌ని సెపరేట్‌గా బాయిల్ చేసుకొని, పైన లేయర్ లాగా వేసేసుకొని మనం దమ్ కూడా పెట్టేసేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే. సోనా మసూరి యాడ్ చేస్తున్నాం కాబట్టే వాటర్ యాడ్ చేసి బాయిల్‌కి పెడుతున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని రైస్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి కదిపేసి ఇంకా డిస్టర్బ్ చేయకుండా వాటర్ పోయే వరకు 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసేసుకోవాలి. అలా చేసేసినప్పుడే మన వెజ్జీస్ కూడా బాగా బాయిల్ అయిపోతాయన్నమాట. సో, ఇలా లైట్ హ్యాండ్స్‌తోనే నేను మిక్స్ చేస్తున్నాను. బాస్మతి రైస్ యాడ్ చేసినప్పుడు మనకి ఇంత వాటర్ అవసరం లేదు. ఎందుకంటే సెపరేట్‌గా రైస్‌ని మనము 60-70% బాయిల్ చేసినప్పుడు లేయర్ లాగా మాత్రమే వేసుకొని దమ్ మాదిరి చేసేయొచ్చనమాట. సో, మన బిర్యానీ లేదా పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ ఇస్తున్నాననమాట.
చూసారా? మనం వాటర్ అన్నీ అంటే మనకిది కొద్దిగా డ్రై ఉండాలనమాట. అంటే రైస్ స్టిక్కీ ఉంటే మనకి ఆ మజా అనేది రాదనమాట. సో, కొద్దిగా వాటర్ 1:2 వేసినప్పుడు ఆల్ అన్నీ కాలిక్యులేట్ చేసి 1 గ్లాస్ నేను తగ్గించి వేశాను. సో, అప్పుడు పొడిగా బాగా వస్తుందనమాట. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. టెక్స్చర్ వచ్చింది కదా! చాలా టేస్టీగా ఉండబోతుంది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. డోంట్ మిస్ ద రెసిపీ. ఇప్పుడు సర్వింగ్ టైమ్. యాక్చువల్లీ ఈ బిర్యానీనైతే రైతాతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. లేదా లైట్ షేర్వా వితౌట్ ఎనీ మసాలాస్. లైట్ మసాలాస్ వేసుకొని షేర్వా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదనిపించింది షేర్వాతో. ఎందుకంటే ఆల్రెడీ అన్ని మసాలాస్ దీంట్లో వేసాం కాబట్టి. నో నీడ్ ఎనీ గ్రేవీ. ఓన్లీ విత్ రైతా ఇట్ విల్ బి ఆసమ్. సో, రైతాతో సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోతుంది. సో, ఇది ఇవాల్టి స్పెషల్ వెజ్ బిర్యానీ ఆర్ వెజ్ పులావ్. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి 68 ఛానల్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్. సీ యూ ఆల్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. Stay tuned for many more excited videos from Pawan Navi 68 ఛానల్. నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ప్లీజ్.